కథలోకి వెళ్ళే ముందు నా స్టోరీని లైక్ చేసి అలాగే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ కథ రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ. ఇది పార్ట్ 2. ఎవరైనా వినాలి అనుకుంటే ఈ స్టోరీని కూడా వినండి. తాను తినకపోతే తను తినదు అని అర్థమైన విశ్వ ఆ కారప్పూసను తీసుకొని తిన్నాడు. ఆ తర్వాత ఆశ్రిత కూడా బిడియంగానే తింది. కానీ తను తినే అంతసేపు తన తలను కిందికి దించే ఒకవైపు విశ్వని గమనిస్తూ ఉంది. విశ్వ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకోవటం, అది కూడా కీబోర్డ్పై తన వేళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే తను ఆశ్చర్యంగా, ఇతడు చాలా ఫాస్ట్గా తన వేళ్ళతో టైప్ చేస్తున్నాడు అని ఆమె ఏదో ఆశ్చర్యంగా చూస్తుంది. విశ్వ పనిలో మునిగిపోయి అది గమనించలేదు. ఆశ్రిత కదులుతున్న తన చేతి వేళ్లను వైపు చూస్తూ అలాగే అతడు వర్క్ చేస్తుంటే తన ఫేస్ సీరియస్గా ఉంటే తన ఫేస్ వైపు చూస్తూ ఉండిపోయింది. విశ్వ చాలా అందంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే అరవింద్ అసలు ఏమీ బాగోడు. కానీ అమ్మా నాన్న బలవంతం మీద చేసుకుని ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడింది. ఇప్పుడు తనకు దేవుడు ఇచ్చిన కొత్త జీవితం ఇచ్చాడు. మొదట విశ్వతో మాట్లాడి దీని గురించి మాట్లాడాలి అని అనుకుంది. అయినా కూడా ఆమె మనసులో ఒకప్పుడు అరవింద్ ఆమెతో నేను నిన్ను ఇప్పుడే టచ్ చెయ్యను అని చెప్పాడు. ఆమె అది నిజమేనేమో అని నమ్మినంతసేపు కూడా లేదు. మొదటి రాత్రే ఆమెకు నరకం చూపించాడు. అది ఆమెకు ఇప్పుడు కూడా గుర్తు వచ్చినా ఇంకా అక్కడ ఉండలేకపోయింది. గుర్తు వచ్చి వెంటనే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఉన్నట్టుండి వెళ్ళిపోవడం చూసిన విశ్వ తనకు ఏదో గుర్తు వచ్చింది అని అర్థమయింది. రాను రాను ఆమె తనకు తగిలిన గాయాలను మాన్పించాలి, లేదంటే తను ఇలాగే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది అని అనుకున్నాడు విశ్వ. తన వర్క్లో మునిగిపోయాడు ఆ తరువాత. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వర్క్ కావడం వల్ల ఇలా నైట్ 3-4 వరకు వర్క్ చేసి ఆ తర్వాత తన రూమ్కు వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. ఇక్కడ ఆశ్రిత కూడా ఎప్పుడో లేటుగా నిద్ర లేచిపోయింది. అలా వాళ్ళు పడుకున్నారో లేదో మళ్ళీ 5:30కే లేపేసి ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఇద్దరితో చేయించాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఆ తర్వాత వీళ్ళని కూడా లేపి స్నానం చెయ్యమని చెప్పారు. దాంతో ఆశ్రిత స్నానం చెయ్యడానికని వెళుతూ ఉంటే అప్పుడే మన అన్వి పాప క్యూట్గా లేచి మమ్మీ అని పిలిచింది. అన్వి నైట్ అంతా ఆశ్రిత దగ్గర పడుకొని ఉంది. దాంతో ఆశ్రిత లేచేసరికి అన్వికి కూడా మెలకువ వచ్చేసింది. దాంతో ఆశ్రిత నవ్వుతూ బంగారం లేచేశావా, మమ్మీ ఇక్కడే ఉంది అని అంటూ అన్విని ఒడిలోకి తీసుకుంది. తనని ముద్దు చేస్తూ ఉంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య గారు రావడంతో ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా, ఇద్దరు ముచ్చట్లు పెట్టారు అని అంటూ ఆలస్యం అవుతుంది తల్లి, తర్వాత ఎంతసేపు కావాలి అంటే అంతసేపు ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని ఇప్పుడు కానీ రెడీ అవ్వండి తల్లి అని అంటూ అన్వి రా నాన్న నేను రెడీ చేస్తాను, ఆశ్రిత నువ్వు వెళ్ళి అదిగోమ్మా ఈ చీర తీసుకొని రెడీ అవ్వు అని చెప్పారు ఆవిడ. ఆవిడ వైపు చూసి ఆశ్రిత భయంగా అయ్యో పర్లేదండి నేను పాపను రెడీ చేస్తాను అని అంటూ కొంచెం బిడియంగా సమాధానం చెప్పింది ఆశ్రిత. ఆశ్రిత పరిస్థితిని చూసి అర్థం చేసుకుంది. ఆశ్రితను బాగా భయపెట్టేశారు. అత్త భర్త అనే బంధాల పేర్లు వింటేనే భయపడేలా చేశారు. అందుకే తను అందరితో బాగుంటుంది,
కానీ కేవలం భర్త మరియు అత్త అనే పిలుపులు ఆమె రెండింటికి మాత్రమే భయపడడం చూసి ఎంత నరకం పెట్టారో దుర్మార్గులు అని తిట్టుకుంటూ మనసులో ఆశ్రిత తల్లి అని ప్రేమగా పిలిచారు. ఆ తరువాత ఆశ్రిత వైపు చూస్తూ నువ్వు భయపడకు, ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడ అజమాయిషీ చెయ్యాలే కానీ భయపడకూడదు. అయినా ఇప్పుడు వాటన్నింటి గురించి వదిలే, ఆలస్యం అవుతుంది కదా, నేను అన్వీని రెడీ చేస్తాను అని అంది ఆవిడ. ఆ తరువాత అన్వి వైపు చూస్తూ అన్వి తల్లి రా నాన్న అని మళ్ళీ పిలిచింది ఆవిడ. కానీ మన అన్వి పాప ఏడుపు మొహం పెట్టడంతోనే ఆశ్రిత కరిగిపోయి ఆంటీ ఏం పర్లేదు, నేను తనకు స్నానం చేయిస్తాను అని చెప్పింది. ఆశ్రిత ఆవిడ ఆంటీ ఏంటి తల్లి, అత్తయ్య అని పిలువు, లేదంటే విశ్వలాగే నువ్వు కూడా నన్ను అమ్మ అనే పిలవచ్చు అని ఆవిడ చెప్పేసరికి ఆశ్రిత సరే అన్నట్టు తల ఊపి నేను త్వరగా తనకు స్నానం చేయిస్తాను అత్తయ్య, మీరు మిగతా ఏర్పాట్లన్నీ చూడండి అని చెప్పి బంగారం దానాన స్నానం చేసుకుందాం అని చెప్పింది అన్వి వైపు చూస్తూ. అన్వి చెయ్యి పట్టుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి త్వరగా తనకు స్నానం చేయించింది. ఆ తర్వాత బయటికి తీసుకువచ్చి తనకు బాడీ అంతా తుడుస్తూ నీట్గా అన్వి వైపు చూస్తూ అన్వి బంగారం, ఇంతకీ నీవి మంచి డ్రెస్సులన్నీ ఎక్కడున్నాయి నాన్న అని అడిగింది ఆశ్రిత. దాంతో మమ్మీ నేను చెప్పడం మర్చిపోయాను, నా డ్రెస్సెస్ అన్నీ పైన డాడీ రూమ్లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకురా మమ్మీ, నాకు బయటికి రావాలంటే చలిగా ఉంది, పైగా అందరూ నన్ను ఎక్కిరిస్తారు అని అంటూ అన్వి ముద్దుగా చెప్పడంతో ఆశ్రిత నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని నవ్వుతూ తన వైపు చూసి తనకు బట్టలు తీయడం కోసం అని చెప్పి బయట ఎవరైనా ఉన్నారేమో అని చూసింది అడుగుదామని. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సత్యనారాయణ వ్రతం కావడం వల్ల అందరూ ఇంటి బయట ఒక పెద్ద స్టేజిపై అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండడంతో అందరూ బయటే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంతో ఆశ్రిత బిడియంగా పైన ఉన్న విశ్వగది వైపు వెళ్ళాలా వద్దా అని, ఇంకా తప్పదు అని అర్థమై రాత్రి ఇతను ఏ గదిలోకి వెళ్ళాడో చూసింది కాబట్టి ఆ గది వైపు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళింది బిడియంగా మరియు భయంగా ఆశ్రిత. ఆ గది దగ్గరకు వెళ్ళి ఆ గది డోర్ ఒకసారి నాక్ చేసింది కానీ ఎవరూ తీయలేదు. మళ్ళీ రెండోసారి డోర్ కొట్టినా కూడా పోయేసరికి విశ్వగారు లేరా, ఆయన అప్పుడే రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయారా, అయినా ఇప్పుడు అన్వికి డ్రెస్ ఎలా అని అనుకుంటూ లోపలికి వెళ్ళి తీసుకుంటే ఏమైనా అనుకుంటారేమో అని ఇలా సవాలక్ష ఆలోచనలు ఆలోచిస్తూ మళ్ళీ తన అంతరాత్మ బయటికి వచ్చి డిప్ప మీద ఒకటి కొట్టి తను నీ కట్టుకున్న మొగుడి రూమ్లోకి వెళ్ళటానికి ఇంతగా ఆలోచిస్తున్నావు పిచ్చమొహమ, ఇక నువ్వెప్పుడు అతన్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తావు, ఎప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలవుతారు అని అంతరాత్మ చెబుతూ ఉంటే దాని మాటలను పక్కకు తోసేసి నాకిప్పట్లో అలాంటి ఉద్దేశం లేదులే, అలాంటి ఆలోచనలేమీ లేవు అని అనుకుంటూ ఆయన వస్తే ఆయనతో అదే మాట చెబుతాను, ఇప్పటికే ఆలస్యం అయింది, మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటారు, ఇప్పుడైతే ధైర్యం చేసి రూమ్లోకి వెళ్ళాలి అని డోర్ ఓపెన్ చేసింది. దానికి లాక్ వేయలేదు కాబట్టి ఈజీగానే ఓపెన్ అయింది. దాంతో లోపలికి వెళ్ళి అన్వి బట్టలు ఏ కబోర్డ్లో ఉన్నాయి అని చూస్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే విశ్వ స్నానం చేసి బాత్రూమ్ నుంచి టవల్తో బయటికి వచ్చాడు. అక్కడ మన ఆశ్రిత పాపను చూసి ఒక్క క్షణం విశ్వనే కొంచెం తడబడ్డాడు. ఆమె కూడా విశ్వ బయటికి వచ్చిన
సౌండ్‌కి అటువైపు చూసింది. అతడు కేవలం టవల్ పైనే ఉండడం చూసి తల పక్కకు తిప్పేసింది. విశ్వ కూడా ఆమె ఇబ్బంది పడటం చూసి తల తేమగా ఉన్నా కూడా త్వరగా కబోర్డ్‌లోంచి ఒక టీ షర్ట్ తీసుకొని త్వరగా వేసేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో "ఏమైనా కావాలా ఆశ్రిత" అని అడిగాడు. ఆశ్రిత వంచిన తల పైకి ఎత్తకుండా "అది అన్వి పాపకు బట్టలిక్కడే ఉన్నాయంట కదా! అందుకనే పూజకి టైం అవుతుంది. తనకి మంచి డ్రెస్ కావాలి. తీసుకొని వెళ్దామని వచ్చానండి" అని చిన్నగా నుసుకుతూ చెప్పింది. విశ్వ ఆమె మాట్లాడే విధానం చూసి నవ్వుకుంటూ "నేను బయటికి మాత్రమే పోలీస్ ఆఫీసర్‌ని మేడం. ఏదో ఇంట్లో నార్మల్ హస్బెండ్‌లానే. మీరు నాకు అంత భయపడనవసరం లేదనుకుంటా" అని నవ్వుతూ చెప్పాడు ఆమె ముక్కును లాగుతూ. ఆశ్రిత ఆశ్చర్యంగా తల పైకెత్తి చూసింది. అతడు చాలా అంటే చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. ఆమె ఏదో మాట్లాడబోతూ ఉంటే "ఇప్పటికే లేట్ అయ్యింది. ఇంకా లేట్ చేస్తే మా మమ్మీ, మీ అక్కయ్య ఇద్దరూ మనల్ని తిడతారు. ఇక అన్వి సంగతంటావా? నేను తనని చూసుకుంటాను. ఒక పని చెయ్యి సరేనా? కిందికి వెళ్ళి నీ బట్టలు నేను పైకి తీసుకొస్తాను. ఇక్కడే రెడీ అయిపో. అన్విని కూడా ఇక్కడికే తీసుకొని వస్తాను. అన్విని నేను రెడీ చేస్తాను. నువ్వు రెడీ అయిపో" అని చెప్పాడు విశ్వ. ఆశ్రిత "అయ్యో పర్లేదండి. నేను కిందికి వెళ్ళి రెడీ అవుతాను" అని ఆమె ఏదో చెబుతూ ఉంటే "ఏం కాదు. ముందు నువ్వు వెళ్ళు" అంటూ విశ్వ వినకుండా ఆమెను బలవంతంగా వాష్రూంలోకి లాక్కెళ్ళి నెట్టాడు. వాష్రూంలో వదిలి బయటికి వచ్చాడు. ఆ తర్వాత త్వరగా విశ్వ తన డ్రెస్ చేంజ్ చేసుకొని ఎప్పుడూ తను 10 మినిట్స్‌లో రెడీ అయ్యేవాడు. ఈరోజు 5 మినిట్స్‌కే రెడీ అయిపోయి కిందికి వచ్చి అన్విని ఒక చేత్తో అలాగే ఆశ్రిత బట్టలు ఒక చేత్తో పట్టుకొని తన రూంలోకి తీసుకొని వెళ్ళాడు. రూంలోకి వెళ్ళిన తరువాత అన్వి విశ్వను చూసి నవ్వుతూ ఉంటే "పప్పా నువ్వు చాలా కామెడీగా కనిపిస్తున్నావు తెలుసా" అని నవ్వింది. అన్వి అన్వి వైపు చూసి గుర్రుగా చూస్తూ "ఏంటి తల్లీ? నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా" అని అడిగాడు. "పప్పా నువ్వెప్పుడూ ఇంతగా నవ్వడం నేను చూడలేదు తెలుసా? ఈరోజు ఫస్ట్ టైం నీ ఫేస్‌లో ఫన్నీ హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఎంతలా అంటే ఏదో బిగ్ స్మైల్‌లా" అని క్యూట్‌గా మాటలతో చెప్తూ ఉంటే అది కూడా నిజమేనేమో అనిపించింది విశ్వకి. ఏ రోజైతే అన్వి తన చేతిలోకి వచ్చిందో ఆ రోజు నుంచి అన్వి ముందు మామూలుగా నవ్వుతున్నాడే కానీ తనకు తన స్వచ్ఛమైన నవ్వు దూరం అయ్యింది. అలాగని తనని చూసుకోవడానికి బరువయ్యి నవ్వడం మానేశాడని కాదు. కొన్ని గాయాలు అంత త్వరగా మానవు. వాటి వల్లే విశ్వ నవ్వడం మానేశాడు. ఇదిలా ఉండగా లోపలికి వెళ్ళిన ఆశ్రిత ఈయన కంగారులో నన్ను కనీసం టవల్ కూడా తీసుకొని ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? టవల్ కూడా తెచ్చుకోలేదు. అడిగితే చాలా చండాలంగా ఉంటుంది. అలాగని ఈ బట్టలతోనే బయటికి వెళ్ళలేను కదా! ఇప్పుడే స్నానం చేశాను. తల నుంచి వాటర్ కారుతున్నాయి. ఇప్పుడు పూజ చేయాలి. ఇప్పుడు నేను ఈ మాసిన బట్టలతో బయటికి వెళ్ళి మళ్ళీ ఆ బట్టలు తెచ్చుకొని కట్టుకోవాలి అన్నా చాలా చండాలంగా అనిపిస్తుంది. ఈయనకేంటి అంత తొందర? ఏం చేస్తున్నారు ఇంతకీ ఈయన అని అనుకుంటూ ఈయన గారు అని అనుకొని వాష్రూంలోంచి
బయటికి తొంగి చూసింది. విశ్వ ఆమెకు కనిపిస్తూనే ఉన్నాడు. అన్వీకి నీట్‌గా డ్రెస్ వేసి చాలా అంటే చాలా బాగా హెయిర్‌ని అసలు ఆడవాళ్ళు కూడా అంత నీట్‌గా మోడల్‌గా జడ వేయలేరేమో! అంత బాగా ఈయన ఎలా వేశారు అని అనుకుంటుంది. అని అనుకుంటూ మళ్ళీ ఎన్ని రోజుల నుంచి పాపని ఈయనే చూసుకుంటున్నారు కదా! అందువల్లే ఇవన్నీ ఇవన్నీ చెయ్యగలిగారేమో అని అనుకుంటూ వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ ఉంది. విశ్వ అన్వితో నవ్వుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఒక్కసారి కూడా కోపగించుకోలేదు. అన్వి చాలా అల్లరి చేస్తుంది. చాలా విసిగిస్తుంది. అయినా కూడా విసుకోడు. నిన్నటి నుంచి ఆశ్రిత కూడా గమనిస్తూనే ఉంది. ఆశ్రితకి ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇంకా లేట్ చేస్తే అందరూ తిడతారేమో అని ఇప్పుడు ఈయన్ని ఎలా అడగాలి? అయినా అడగక తప్పేలా లేదు అని అనుకుంటూ తన తలను బయటికి పెట్టి డోర్‌ని ఎక్కువ ఓపెన్ చెయ్యకుండా లైట్‌గా తీసి ఏమండీ అని పిలిచింది. తన భార్య నోటి నుంచి మొదటిసారి ఏవండీ అని పిలిచిన పిలుపుకే విశ్వకి గాల్లోకి తేలిన ఫీలింగ్ కలగడంతో తను మళ్ళీ పిలవాలి అని మొదట పిలిచినప్పుడు పలకలేదు. మళ్ళీ రెండోసారి కొంచెం గట్టిగా ఏమండీ అని పిలిచింది. ఈసారి కూడా పలకలేదు. ఇంక పలకకపోతే అన్వి పాపకు కూడా వినిపించింది. ఆ పిలుపు తనే అరుస్తుంది అని అర్థమయింది. ఆశ్రిత ఏమైనా కావాలా అంటూ అడిగాడు. అక్కడ నుంచి ఆశ్రితకు కొంచెం దగ్గరగా వెళ్తే ఆమె ఇబ్బంది పడుతుంది అని ఆశ్రిత అది టవల్ కావాలి అంది. విశ్వ చిన్నగా స్మైల్ చేసి టవల్ తీసుకొని మన అన్వి పాపకు ఇచ్చి అన్వి వెళ్ళి మీ మమ్మీకివ్వు అని అన్నాడు. మన అన్వి పాప అమ్మ వాష్రూమ్ దాకా వెళ్ళి తనకు టవల్ ఇచ్చింది. వాళ్ళమ్మ వాష్రూమ్ దాకా వెళ్ళి ఆ తర్వాత అన్వి వాళ్ళ డాడీ దగ్గరకు వెళ్ళి డాడీ నేను కిందికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి ఒక్క నిమిషం విశ్వ ఎక్కడికి అని అడుగుతున్నా వినకుండా కిందికి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ మన ఆశ్రిత పాప ఆ టవల్ అయితే తీసుకుంది. కానీ సిగ్గుతో బయటికి రావాలి అంటేనే ఆలోచిస్తుంది. ఎంత భర్త అయినా ఆమెకు ఇంకా అతడిని మనస్ఫూర్తిగా భర్తగా యాక్సెప్ట్ చేయలేక పోతుంది. తనకు ఇంకా సమయం కావాలి. పైగా తన ముందు టవల్తో రాలేదు కదా! అందుకే తన బాడీని తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విశ్వ మళ్ళీ డోర్ కొట్టాడు. ఆమె ఉలిక్కిపడి నేను పిలుద్దామనుకుంటే ఈయనే పిలిచారు అని అనుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి దగ్గరకు వచ్చింది. అప్పుడు విశ్వ డోర్ బయట నుంచి ఆశ్రిత నేను బయట ఉంటాను. నీ శారీ నీ థింగ్స్ అన్నీ ఇక్కడికే తీసుకొచ్చాను. నువ్వు శారీ కట్టుకొని తరువాత నువ్వు నన్ను పిలువు అని చెప్పి డోర్ వేస్తున్నాను బయట నుంచి. నీకు అంతా భయంగా అనిపిస్తే నువ్వు కూడా లోపల లాక్ చేసుకో. అలాగే కొంచెం త్వరగా డోర్ తీవా. నేను ఎక్కువసేపు బయట ఉంటే చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది అని ఆమెకు బయట నుంచే ఆట పట్టించి వెళ్ళిపోయాడు. విశ్వ అతడు వెళ్ళిపోయాడు అని అనడానికి సంకేతంగా బయటకు వెళ్ళి డోర్ చప్పుడు చేశాడు గడియ వేస్తున్నట్టు. దాంతో ఆమె నవ్వుకుంటూ విశ్వగారు మనసులో ఏమనుకుంటే అది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఏంటో ఈయన అని అనుకుంటూ మన పాప త్వరగా బయటకు వచ్చి అక్కడ పెట్టి ఉన్న శారీ నగలను చూసి శారీ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉంది. పట్టు శారీ. కానీ ఆ నగలు చూస్తే ఒక్క నిమిషం భయం వేసింది. అవి తన జ్యువెలరీ కాదు.
పైగా మార్నింగ్ తన అత్తయ్య ఇచ్చినవి కూడా కాదు. ఇది డైమండ్ సెట్. ఇది ఎక్కడిదో తనకు అర్థం కాలేదు. సరేలే నేను ముందు శారీ కట్టుకొని ఆ తర్వాత విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను అని అనుకొని ఆమె జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే శారీ కట్టుకొని నీట్‌గా తల తుడుచుకొని ఏ మేకప్ లేకుండా జస్ట్ బొట్టు పెట్టుకొని దాని కింద కుంకుమ పెట్టుకుంది. ఆమె పొడవాటి జడను నీట్‌గా అల్లుకొని చాలా అంటే చాలా పద్ధతిగా రెడీ అయ్యింది. ఆ తర్వాత త్వరగా గది తలుపులు తీసింది. విశ్వ ఆమె దాదాపు ఒక గంట టైం తీసుకుంటుంది అని అనుకున్నాడు. కానీ చాలా అంటే చాలా త్వరగా హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు. అతడు బయటికి వచ్చి చాలా త్వరగా రెడీ అయ్యి డోర్ తెరిచింది. ఆ తరువాత విశ్వ ఆమెను అలా చూసి బంగారానికి బంగారపు పూత అవసరమా అన్నట్టు ఉంది ఆమె అందం. ఆమె అందాన్ని చందమామతో పోలుస్తూ నా భార్యను చూస్తే నువ్వు కూడా వెలవెలబోతావేమో తన అందం ముందు అని మనసులో తనను తాను పొగుడుకుంటూ ఆమెను చూస్తూ మురిపంగా చూస్తూ ఉంటే ఆమె కొంచెం ఇబ్బందిగా విశ్వగారు అంటూ తడబడుతూ పిలిచింది. ఆమె గొంతుతో ఆమె పిలిచిన ప్రతిసారి అతడు మళ్ళీ కొత్తగా పుట్టిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఏంటి ఆశ్రిత ఏమైంది అని అడిగాడు. ఏం తెలియని వాడిలా అడిగాడు. ఆశ్రిత ఇబ్బందిగా అది అంటూ ఏదో చెప్తూ ఉంటే బెడ్ పైనున్న నగలను చూపించింది. విశ్వ నవ్వుతూ అవి నీకే అని అన్నాడు. ఆ మాటకు ఆమె ఆశ్చర్యంగా అవి గోల్డ్ కూడా కాదండి డైమండ్. దాన్ని నేను వేసుకోవాలి అంటే నాకు భయం వేస్తుంది అని అమాయకంగా చెప్పిన ఆమె కళ్ళ వైపు చూస్తూ ఆమెను మొదటిసారి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ ఫీలింగ్ ఆమెకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విశ్వ ఆమె భయాన్ని గమనించి వెంటనే ఆమెను తన గుండెలకు హత్తుకొని భయపడుతున్నావా? నా కళ్ళల్లోకి చూడు అని ఆమెను హత్తుకొని ఒక్కసారి తన కళ్ళ వైపు చూశాడు. ఆమె కూడా అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకో ఆశ్రిత, నువ్వు ఇక్కడ భయపడనవసరం లేదు, బాధపడనవసరం లేదు. ఎవరు నిన్ను రూల్ చెయ్యరు. మన ఇంట్లో నిన్ను ఎవరు ఏమీ అనరు. నీకు ఇష్టమైన తిండి నువ్వు తినొచ్చు. నీకు ఇష్టమైనప్పుడు లేవచ్చు. నువ్వు ఏ పని చెయ్యనవసరం లేదు. నీకు ఎంతమంది పని వాళ్ళను కావాలి అంటే అంతమందిని పనిలో పెట్టుకో. నువ్వు జస్ట్ చిటికె వేయి చాలు. నీ కాళ్ళ ముందుకే అన్నీ వస్తాయి. నువ్వు కాలు కింద పెడితేనే కందిపోతాయేమో అని మీ నాన్న నిన్ను చిన్నప్పుడు బాధపడేవాడంట కదా. కానీ ఇప్పుడు నిజంగానే నేను అదే ఫీల్ అవుతున్నానురా బంగారం. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అని ఇక్కడ చూసుకుంటాను. ఇక్కడ అమ్మ కూడా నిన్ను ఏమీ అనదు. ఇక బయట వాళ్ళు అంటావా? అనే ఛాన్స్ నేను ఇవ్వనివ్వను. నువ్వు నేను మన పాప అంతే. మన లైఫ్ అమ్మ కూడా మన ఫ్రీడమ్‌కి అడ్డుగా ఉండరు. అమ్మ జస్ట్ అన్వి పాపను చూసుకోవటానికని ఇన్ని రోజులు నా దగ్గర ఉంది. మామూలుగా అయితే అమ్మ ఎప్పుడూ ఊర్లోనే ఉంటారు. ఆవిడ జస్ట్ ఇంకో 2 డేస్‌లో ఉండి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతారు. ఆవిడ కూడా నిన్ను ఏమీ అనరు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, నేను నీకు ఫిజికల్‌గా దగ్గర అవుతాను. కానీ అది ఏదో ఒక పనిలా నీకు ఇష్టం లేకుండా నీతో రాక్షసంగా బిహేవ్ చెయ్యను ఆశ్రిత. నిన్ను చాలా ఇష్టంగా, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అలాగే నేను ఎంత ప్రేమగా తీసుకుంటున్నానో
నువ్వు కూడా అంతే ప్రేమగా తీసుకోవాలి నన్ను. నా ప్రతి బాధలో, నా ప్రతి కష్టంలో నా వెంట ఉంటావు అనుకుంటున్నా బంగారం. నిన్ను ఇప్పుడు టచ్ చేసినా నువ్విలా భయపడకూడదు. నేను టచ్ చేసినప్పుడు నా విశ్వ నా దగ్గర ఉన్నాడు అనే ధైర్యాన్ని నీ కళ్ళలో నేను చూడాలి. అలా చూసిన రోజు ముఖ్యంగా ఆ రోజు నువ్వే వచ్చి మనమిద్దరం ఒక్కటి అవుదామని అడుగుతావు చూడు. అంతవరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అలాగని నిన్ను టచ్ చెయ్యొద్దని చెప్పకు. అలా చెయ్యి పట్టుకుంటాను. ఇలా గుండెలకు హత్తుకుంటాను. ఇలా గుండెల మీద పడుకోబెట్టుకుంటాను. ఇంకా ఇలా నుదురుపై ముద్దు పెట్టుకుంటాను అని అంటూ ఆమెకు అన్నీ వేసి, ఆమెకు నగలన్నీ వేసి మరీ చూపిస్తూ ఆమె భయాన్ని తప్పిస్తూ ఉన్నాడు. అతడు చెబుతూ ఉంటే నమ్మాలి అనిపించింది ఆమెకు. కానీ అప్పుడే అరవింద్ అన్నాడు కదా, నువ్వు చదువుకో, నేను నీకు అడ్డు రాను అని. కానీ ఫస్ట్ నైట్ రోజు తనని బలవంతం చేసి రాక్షసంగా అనుభవించింది గుర్తుకు వచ్చి, ఇతడు కూడా ఫస్ట్ మంచిగానే బిహేవ్ చేసి గదిలో అలాగే చేస్తాడేమో అని భయంగా చూసింది. అతడు చెప్పినవి అంతసేపు మంత్రంలా పనిచేసిన ఆ ఒక్క మాట ఆమెకు సూదిలా పొడుస్తూ ఉంటే భయం వేసి సైలెంటుగా నిలబడి ఉంది. విశ్వకి అది అర్థమైంది. అది ఒక్క రోజులో పోయే భయం కాదు అని. దాంతో అతడు ఇంకా తనని ఇబ్బంది పెట్టలేక సరే ఇలా రా అని అంటూ ఆమెను అక్కడే ఉన్న బెడ్పై కూర్చోబెట్టి అక్కడ ఉన్న డైమండ్ సెట్, మొదటగా ఒక హారం ముత్యాలతో ఉన్నాయి. గ్రీన్ అండ్ పింక్ డైమండ్స్, చాలా రేర్, కోట్లు విలువ చేసే ముత్యాలవి. అలాంటివి ఆమె మెడలో పెడుతూ ఉంటే ఆమె వీటికి ఖర్చు చాలా ఎక్కువని అయి ఉంటుంది కదా, నేను వీటిని జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ ఈయనకు తిరిగి ఇచ్చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. విశ్వ ఆమె మెడలో వేసి చూసి ఎంత అందంగా ఉందో. అలాంటిది వద్దు అని అంటున్నావు అంటూ అలాగే ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని ఆమెకు గాజులు వేశాడు. ఆమె ఆశ్చర్యంగా అయిన కళ్ళతో నాకు నిజమైన ప్రేమ కనిపిస్తుంటే దానికి ఆమె దాసోహం అవ్వాలి అనిపిస్తుంది ఆమెకు. విశ్వ ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి ఆ తర్వాత ఆమెను ఎదురుగా మోకాళ్ళ మీదే కూర్చొని ఆమె కాలిని తన చేత్తో టచ్ చెయ్యబోయాడు. ఆమె అతడు చేస్తున్న పనికి ఉలిక్కిపడి ఆమె పాదాన్ని వెనక్కి తీసుకుంది. కానీ విశ్వ ఆశ్రిత అలా వెనక్కి లాక్కోవడం నచ్చక ఆ కాలి పాదాన్ని గట్టిగా పట్టుకొని అతడు తెచ్చిన డైమండ్ పట్టీలను ఆమె పాదాలకు పెట్టి ఆ తర్వాత ఇంకో కాలికి కూడా పెట్టడానికి ఆశ్రిత విశ్వ చేస్తున్న ప్రతి ఒక్క పనికి ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటితను నా కాళ్ళు పట్టుకున్నారు అని భయపడుతుంటే విశ్వ ఆమెకు పట్టీలు పెట్టి ఆమె పాదాన్ని విశ్వ పెదాలతో దగ్గరగా తెచ్చి, ఎందుకో ఆ క్షణం అతడికి అలా అనిపించేసరికి ఏది అయితే అది అవుతుంది అని తన కాళ్ళపై ముద్దు పెట్టాడు. ఊహించని పరిణామానికి ఆశ్రిత ఒక్క క్షణం భయపడింది. కానీ ఆమెకు ఇప్పుడు భయపడేలా అనిపించలేదు. ఎందుకంటే ఏ మగాడైనా ఆడదాని కాళ్ళు పట్టుకొని అతని ప్రేమను ఇలా చూపించాడు అంటే అతడు ఎంత గొప్పవాడో ఆ క్షణం ఆమెకు అతడి కళ్ళల్లో తెలుస్తూ ఉంటే ఆశ్రిత కంట్లో కన్నీటి చెమ్మ. ముందు ఎందుకు మీరు నా జీవితంలోకి రాలేదు విశ్వగారు? మీకు నాకు పెళ్ళి అయ్యి కేవలం ఒక్కరోజే అయ్యింది. కానీ నా భయాన్ని అర్థం చేసుకున్నారు. నన్ను ఇబ్బంది పెట్టరని
నా మనసు చెప్తుంది. కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యడానికి నాకు సమయం కావాలి. సమయం పడుతుందేమో. నాకున్న భయాలు అన్నీ పోయి మీతో ఇప్పుడు సంతోషంగా ఉంటానా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని ఆమె బాధనంతా మనసులో బాధపడుతూ అలాగే విశ్వ వైపు చూస్తూ ఉంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇది సెకండ్ పార్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. దీన్ని పార్ట్ 3 కూడా రేపు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ దీనిది ఎండ్ అండి. ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రేపు ఈవినింగ్ కల్లా దీని థర్డ్ పార్ట్ ఎండింగ్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని.